హలో అండి. హాయ్. ఫైనల్గా మనం ఒక ఫామ్ సెట్టింగ్లో కలుస్తున్నాం. సో ఇన్ని రోజులు మన జర్నీలో చాలా డిస్కస్ చేసుకున్నాం. ఆ, మనుషుల గురించి, వే ఆఫ్ లైఫ్ గురించి, ఫార్మింగ్ గురించి, హౌ టు లివ్, వే టు లివ్, వాట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ లైఫ్ అని. సో ఫైనలీ వీఆర్ ట్రయింగ్ టు పుట్ ఇట్ ఇన్ టు వన్ వీడియో ఆర్ వన్ ఎపిసోడ్. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. యా. So let's start with understanding about who is Indumati from the beginning, and where you are today and where you are headed, right? దాంట్లో కొంత బ్రీఫ్గా ఏంటంటే అసలు మీరెవరు, ఒక ప్రపంచానికి తెలియాలంటే ఎవరు మీరు అన్నది, ఎక్కడికి వెళ్తున్నారు కొంచెం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఎవరు మీరు అనేది డిఫైన్ చేద్దాం. ఓకే. నేను హూ ఇస్ ఇందుమతి అని చెప్పాలంటే నా వర్షన్ ఆఫ్ ఇందుమతి చెప్పగలుగుతాను. 100%. ఎందుకంటే నేను ప్రపంచాన్ని చూసేది నా ఎక్స్పీరియన్స్ విత్ సొసైటీ, లేకపోతే నా ఫ్యామిలీతో, నా ఫ్రెండ్స్తో, నా లైఫ్లో ఛాలెంజెస్ ఎలా వచ్చినాయి, నేను వాటితో ఎట్లా డీల్ చేశాను, అది కరెక్టా కాదా, లేకపోతే నేను కరెక్టు, ఇట్లాంటి జడ్జ్మెంట్స్ లేకుండా చెప్తాను. సో నా గురించి నేను చెప్పింది, మీరు నా గురించి, వేరే వాళ్ళు నా గురించి చూసేది వేరే అవ్వచ్చు. వీ డోంట్ కేర్. Yes. So there is a Indumati which world sees, and there is a Indumati within me. So I am saying Indumati, but somebody inside me. సోల్. Soul. సో నేను పుట్టింది భీమవరంలో, అక్కడి నుంచి పెరిగింది జంషెద్పూర్, ఎందుకంటే మా ఫాదర్ అక్కడ జాబ్ చేసేవారు టెల్కోలో కాబట్టి. అది అయ్యాక వచ్చింది భీమవరం, తర్వాత రాజమండ్రిలో. వెన్ ఐ గాట్ మ్యారీడ్ ఐ వెంట్ టు రాజమండ్రి, అండ్ I lived in Rajahmundry for 15 years, and after my divorce I shifted to Hyderabad. సో హైదరాబాద్ అనేది వచ్చింది మెయిన్లీ సర్వైవల్ కోసం, ఎందుకంటే ఇన్సైడ్ మీ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ with nature or in a farm setup or in a jungle since childhood, because we were brought up in Jamshedpur కాబట్టి సంవత్సరానికి 2 yearsకి ఒకసారి మా అమ్మమ్మ గారి ఊరికి, నానమ్మ గారి ఊరికి వచ్చేవాళ్ళం. ఐ యూస్ టు లవ్ దట్ ద సమ్మర్ బ్రేక్ అనమాట. ఆ పాండ్స్లో లోటస్ లేకపోతే కొబ్బరి చెట్లు చాలా ఇష్టం ఉండేది. అయితే అప్పటి నుంచి అది కోరిక, వై కాంట్ దిస్ బీ మై పర్మనెంట్ లైఫ్ స్టైల్. సో కానీ కుదరలేదు. పెళ్ళి కూడా ఫార్మన్ చేయమంటే లేదు, సెక్యూర్ జాబ్ ఉన్న వాళ్ళకి చేయాలని అలా జరిగింది. కానీ ఐ ఆల్వేస్ లవ్డ్ బీయింగ్ విత్ నేచర్. అండ్ సిటీస్లో, టౌన్స్లో హౌ మచ్ దిస్ ఇస్ పాసిబుల్ అనేది మీకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. సో ఆ రకంగా హైదరాబాద్ వచ్చాను. ఇంక ఇప్పుడు హైదరాబాద్ నుంచి సరే ఐఎమ్ ఇన్ అ కంఫర్టబుల్ ప్లేస్ వేర్ ఐ కెన్ టేక్ అ బ్రేక్. సో Do we call this as a break or a transformation? Transition. Okay. Transition. So do you believe in the 4 stages of human transition? No, maybe there are more than 4 stages in my life. Okay. You are blessed to have more than 4. Yes, because కొన్నాళ్ళు గోల్ఫ్ ఆడాను, అండ్ ఐ యూస్ టు ప్లే అట్ నేషనల్ లెవెల్, అది చూశాను. తర్వాత బిఫోర్ దట్ ఐ వాజ్ అ హౌస్ వైఫ్. గోల్ఫ్ ఆడటం మానేసాక ఐ స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్, because when I was playing golf I was dependent on somebody to sponsor my trips and all. Golf is out of passion, right? It's not a necessity to make money or make No, or fame not at or all, something. not at all. It's passion. Passion ante I never knew what is golf before I started playing it, but I used to play cricket when I was in my college intermediate. So you are a cricketer too. You're a sportswoman in that case. I was. So
Then what happened is my father didn't allow me to continue that. అది చిన్నప్పటి నుంచి అనుకోండి, లేకపోతే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ మై ఓన్ ఐడెంటిటీ. వెన్ ఐ గాట్ మ్యారీడ్, ఆ తర్వాత పిల్లలు ఇవన్నీ So is that a search for identity, or you wanted to have an identity? పర్పస్. So that purpose is the key in that case. పర్పస్ ఇస్ ద కీ. Why me? అంటే నేను ఎందుకు పుట్టాను If అసలు? we are born, we are not born just for our family members. Correct. There is a larger purpose of anybody's life. I used to play cricket, so golf was not my passion, but sports, maybe sports was. So after having 2 kids, uh, for some this thing reason, both my kids went to Jamshedpur to my mother and father, and then my husband went to bring them back or something, and I was alone at home. సో వెన్ ఐ వాజ్ అలోన్, అప్పుడు అనుకున్నాను, సో ఇంతేనేంటి, ఇంకా ఇలానే బతకాలా, లైక్ లేగటం, పొద్దున్న లేగటం, వండుకుంటాం, తినటం, పడుకోవటం. నేను కొన్ని రోజుల ముందుకి ఇప్పటికి చూస్తే నాకేమీ పర్పస్ పెద్దగా అనిపించటం లేదు అని చెప్పి. ఎందుకంటే మేబీ సొసైటీ ఎట్లా మనల్ని ట్రీట్ చేసింది, దాని ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళని అప్పుడు అంత సరిగ్గా రెస్పెక్ట్ ఉండేది కాదు, కొంచెం సప్రెస్ చేసినట్టు ఉండేవారు. అక్కడి నుంచి ఆ సప్రెషన్ నుంచి వచ్చిన రెబెల్ అనమాట నేను. ఎందుకంటే పెళ్ళయ్యాక, 2 పిల్లలు పుట్టాక గోల్ఫ్ ఆడటం అనేది కామన్లీ వోంట్ హ్యాపెన్. కానీ ద వే ఐ వాజ్ ట్రీటెడ్, నాకు అనిపించింది లైక్ ఇలా కాదు, నేను ఆడాలి, చేయాలి అని చెప్పి. ఇప్పుడు నేను కూర్చొని ఆలోచిస్తే లేదు, అంటే మదర్హుడ్ ఈజ్ ద బెటర్ పర్పస్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ అని నేను ఇప్పుడు అనిపిస్తుంది. కానీ అప్పుడు అనిపించింది లేదు, నాకు ఒక ఐడెంటిటీ ఉండాలి అని అప్పుడు అనుకున్నా. సో జస్ట్ ఫస్ట్ నేను నన్ను మిర్రర్లో చూసుకుంటే పిల్లలు పుట్టాక కొంచెం తేడా వస్తుంది కదా బాడీ. సో ఫస్ట్ నేను వెళ్ళి ఫిజికల్గా ఫిట్ అవ్వాలి అని చెప్పి జిమ్కి వెళ్ళాను. సో ఇట్ వాజ్ అ ఓఎన్జీసీ ప్రెమిసెస్. సో గోల్ఫ్ కోర్స్ కూడా అక్కడే ఉండేది. సో దేర్ వాజ్ అ స్పోర్ట్స్ ఆఫీసర్ హూ వాజ్ సిట్టింగ్ దేర్. He said, if you want this, why don't you start playing golf? Because there is no lady golfer in Andhra Pradesh. So I can train you అని చెప్పి ఆఫర్డ్ అనమాట. సో అది ఆటోమేటిక్గా జరిగింది. సరే అని చెప్పాను, ఆడటం మొదలెట్టాను. ఐ నెవర్ థాట్ దట్ ఐ విల్ బికమ్ అ గోల్ఫర్. ఆ గోల్ఫ్ జర్నీలో ఎలా ఉండేదనంటే, సక్సెస్ని అందరూ క్లెయిమ్ చేసుకునేవారు, కానీ నాకేమైనా ఛాలెంజెస్ వచ్చినప్పుడు అందరూ నువ్వు అవసరమా, నీకు ఆడటం అవసరమా, బీయింగ్ అ మదర్ ఆఫ్ 2 అది అవసరమా అని అడిగేవారు. ఒక సైడ్ నుంచి మా కోచ్ ఏమో నేను నేర్పటం మూలంగా ఆడుతుంది, లేకపోతే నేను అంటే చాలా మంచి పొజిషన్, టాప్ 10 ప్లేయర్స్లోకి వచ్చేసాను ఆడటం మొదలెట్టిన కొన్ని రోజుల్లోనే. సో అతనేమో నేను నేర్పానని క్లెయిమ్ చేసుకున్నారు. హస్బెండ్ ఏమో నేను పర్మిషన్ ఇచ్చానని అతను క్లెయిమ్ చేసుకునేవారు. ఫ్యామిలీ మా పేరెంట్స్ ఏమో నేను మీ పిల్లల్ని కేర్ తీసుకుంటున్నాను కాబట్టి యు ఆర్ ఏబుల్ టు గో అవుట్ అండ్ ప్లే అని. ఆ రకమైన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వన్ ఫైన్ డే ఐ వాజ్ సిట్టింగ్ అండ్ థింకింగ్, వై am I playing this? If so many people around me are not satisfied with what I am doing, సో వై షుడ్ ఐ కంటిన్యూ విత్ దిస్ అని చెప్పేసి సడన్గా ఒకరోజు డిసైడ్ అయ్యి మానేసాను ఆడటం. మానేస్తాం ఎందుకు అని అంటే, ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తే కానీ నా దగ్గర ఏమీ ఇది లేదు, నేను ఖర్చు పెట్టుకున్న ఆడటానికి. సో కంపెనీస్ అవి, గోల్ఫ్ అనేది ఎక్స్పెన్సివ్ గేమ్ కాబట్టి ఎవరు స్పాన్సర్స్ రాలేదు. ఆఫర్ వచ్చింది, రైల్వేలో జాబ్ చేస్తావా అలాంటి, అంటే జాబ్ అనేది నాకు అసలు సెట్ అవ్వదు కాబట్టి నేను చేయను. ఒకవేళ నా
టోర్నమెంట్స్ స్పాన్సర్ చేస్తే దట్ ఈస్ ఫైన్ ఫర్ మీ. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ అ జాబ్ అని చెప్పి అంటే స్పాన్సర్షిప్కి పెద్ద రాలేదు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే ఆయన ఒక 2 lakhs వర్త్ గోల్ఫ్ సెట్ నాకు స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఇప్పించారు. సో దట్ హెల్ప్ మీ ప్లే విత్ అ గుడ్ గోల్ఫ్ సెట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ డిడెంట్ గెట్ ఎనీ స్పాన్సర్షిప్ ఫర్ మై ట్రిప్స్ అండ్ ఆల్. సో I said, okay, I will earn my money and then when I have enough money to I'll get back sponsor to it. myself, then I will play golf అనుకున్నా. So what should I do? What business should I do? I was not a farmer by business family or something to understand business. Then చాలా సింపుల్గా అనిపించింది ఏంటంటే బ్యూటీ బిజినెస్. Okay. So I took a place. Then after taking the place, I went for my training to Chennai. I went for a training and then I did my training there in Chennai. Got certified to open a salon and all. Then I came back and started the business and it clicked immediately. I started earning well. But then it was a responsibility. So you never looked back into golf. I wanted to, but then taking care of the kids and business and golf was not possible. Okay. Because you're assuming more roles now. Yeah. So, because whatever I do wholeheartedly. Okay. అంటే నేను ఆ పనిలో నేను You need to మొత్తం be the best. ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఆ ఫీలింగ్ అందుకే నేను గోల్ఫ్ ఆడటం మొదలెట్టాక అంత తొందరగా నేను సక్సెస్ అవడానికి కారణం కూడా అదే. ఇంకా నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉండేదాన్ని Understood. అలా. సో ఇప్పుడు So your full horses were in golf. They moved into business now. బిజినెస్ బిజినెస్ కూడా బాగానే చేస్తున్నాను. సరే కానీ సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే బ్యూటీ బిజినెస్ ఇస్ అ వెరీ సూపర్ఫిషియల్ బిజినెస్. సో యంగ్స్టర్స్ యూస్ టు కమ్, దే యూస్ టు సే దట్ ఓకే నాకు పింపుల్స్ తగ్గట్లేదు, ఎక్స్టర్నల్గా ఏది చేసినా రిజల్ట్ రావటం లేదు. ఎవరైనా వచ్చేవారు హెయిర్ ఫాల్ ఉంది, ఆ పైనుంచి ఏదో ఎయిర్ ప్యాక్లు పెట్టడం అదన్నీ టెంపరీ రిజల్ట్. Right. So they used to keep coming. It's good for business if a person is coming back again and again, but not for me because inside there was a query like why it is not happening and why it is repeating again. Then I learned cosmetic acupuncture. Okay. So that's the first step into acupuncture. Acupuncture. So there was a lady, her అసలు husband. ఐడియా ఎలా వచ్చింది మీకు acupuncture route లో వెళ్ళాలని? Acupuncture ki Typically ellali. బ్యూటీ ఇండస్ట్రీ అన్నప్పుడు బ్యూటీ లీడ్స్ టు కాస్మెటిక్స్, మేబీ కాస్మెటిక్స్ లీడ్స్ టు సమ్ మెడికల్ ప్రొడక్ట్స్ ఇంటూ దట్, రైట్? So the lady from whom I learned this cosmetic acupuncture, her husband was also in ONGC. So somebody introduced me to her and then she asked me what you do, and then when I said, she said okay, for beauty treatments and all I can teach you cosmetic acupuncture. So immediately everything happens accidentally to me. I never plan and all. Their dots laid down, connections were happening. Yes. So I learned cosmetic acupuncture from her. So cosmetic and acupuncture is nothing different from acupuncture Right, because your health reflects from your face. right. So when she was teaching, we were discussing and she was telling me this point will when your gut is clean, your skin, because lungs and large intestines are related to your skin. So if you want to improve the skin health, then you have to work on these. So like that I started studying all the organs. Okay. So that is your entry into understanding anatomy and then Yes. organs, how they function and Yes. all that. And then I started doing cosmetic acupuncture, and that's when my son met with an accident. Okay. And when he was in hospital, like his case was a little complicated. If I explain, it will take too much time and lot of emotions will come Yeah, out. I understand. So he in 1 year, within 1 year he underwent 3 surgeries, and post surgery he used to have lot of complications.
So before that itself, I did pranic healing courses, and that was also like crystal healing and that pranic healing. Those courses I did. Reiki also I did when he was young. My son was young. So like that, when he was suffering post surgery, when he was suffering, whenever we used to take him to the doctor, వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే సెలైన్ ఎక్కించేయటము లేకపోతే ఏదో మెడిసిన్ ఇచ్చేయటం. అది ఎలా ఉండేదని అంటే, ఒక చెట్టు ఆకులు ఎండిపోతున్నాయి అంటే ఆకులకి నీళ్ళు కొట్టినట్టు ఉండేదన్నమాట. చెట్టు రూట్కి రూట్స్ నీళ్ళు కాకుండా. వాటరింగ్ చేసినట్టు ఉండేది కాదు. సో అది చూసినప్పుడు నాకు ఒక లోపల నుంచి అనిపించింది, దీనికి అసలు ఆ క్యూర్ ఉండదా ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? లైక్ హి డిడ్ సర్జరీ, వై ఈజ్ ఇట్ నాట్ రికవరింగ్ అండ్ ఆల్. అప్పటికి నేర్చుకుని ఉన్న అక్యుపంచర్ ఏది ఉందో అక్యుప్రెషర్, ఏదో నాకున్న నాలెడ్జ్తో నేను ఏదైనా స్పైన్ దగ్గర ఇది చేయటము, ఆ తర్వాత కొన్ని డైటరీ సజెషన్స్ ఇవ్వటం, అవి చేయటం, అలా 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 స్లోలీ మేము కొంచెం ఆ మోడర్న్ మెడికల్ సిస్టమ్ నుంచి కట్ ఆఫ్ అవటం మొదలెట్టాం. ఓకే. అండ్ నాకు యాజ్ యూ నో దట్ మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వచ్చింది? అంటే బై డిఫాల్ట్ వీఆర్ సో బయస్డ్ బికాస్ వీఆర్ రైజ్డ్ విత్ ది మోడర్న్ మెడిసిన్, దో వీఆర్ ఇన్ ఇండియా. ఇట్ వాజ్ అ గ్రజ్, నాట్ ఇంట్రెస్ట్. ఓకే, ఇట్ వాస్ గ్రేట్. ఇట్ వాజ్ అ గ్రజ్. మై సన్ ఈజ్ మై లైఫ్. ఓకే. You saw that things are not happening. My kids are my world. Okay, but for the doctor, he is a business. And because of his like judgment, like he said, okay, we will do surgery for him. Because of his decision, we suffered for so many years. So it was not an interest, it was a grudge. Like how can he do this to such a young boy అని చెప్పి. సో కూర్చొని ఆలోచించి అప్పుడు నేను ఇంకా ఈ చదవటం మొదలెట్టాను. దెన్ 2008కి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. సో మీరు ఎప్పుడైతే చెప్పారు వీఆర్ సో బయస్డ్ టువర్డ్స్ మెడికల్ దిస్ థింగ్ అని చెప్పి, ఇట్ వాజ్ సో విత్ మై ఫ్యామిలీ ఆల్సో. సో నేను హీలింగ్ గురించి మాట్లాడితే వాళ్ళు ట్రీట్మెంట్ గురించి మాట్లాడతాం. ఇలా అలా జరిగి ఇట్ లెడ్ టు మై డివోర్స్ ఆల్సో. దెన్ వీ కేమ్ టు హైదరాబాద్. దెన్ ఐ డిడ్ ప్రాపర్ కోర్సెస్ ఫర్ అక్యుపంచర్, అక్యుప్రెషర్, అండ్ దెర్ ఆర్ సో మెనీ ఎండ్లెస్ కోర్సెస్. పంచకర్మ ట్రీట్మెంట్స్ నేర్చుకున్నాను, తర్వాత డాన్ థెరపీ, ఇంకా ఆయుర్వేద ఇప్పుడైతే వైద్య విశారద కూడా కంప్లీట్ చేసుకున్నాను. అక్యుపంచర్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ నుంచి పీజీ డిప్లొమా చేసుకున్నాను. అలా ఇప్పటి వరకు నాది ఆ లెర్నింగ్ జర్నీ అయితే ఆగలేదు. 2008లో హైదరాబాద్లో ఫస్ట్ అక్యుపంచర్ క్లినిక్ పెట్టుకున్నాను. నాది బంజారా హిల్స్లో పెట్టుకున్నాను. తర్వాత నేను ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఆ ఛాలెంజింగ్ కేసెస్, మోస్ట్ ఛాలెంజింగ్ కేసెస్ వేర్ డాక్టర్స్ సజెస్టెడ్ దెమ్ సర్జరీ అండ్ ఆల్, అలాంటివి వచ్చినాయి నాకు. వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే వాళ్ళు అటువైపు గివ్ అప్ చేసి మీ దగ్గరికి వచ్చారా, లేకపోతే మీ మీద కాన్ఫిడెన్స్ వచ్చారా, లేకపోతే లెట్ us give a try అని వచ్చారు. ఓకే, వన్ మోర్ ట్రై. Because there were, I can tell you one experience with one young girl. So she was traveling. That's when she met with an accident, like sudden jerk వల్ల ఇట్లా జంప్ అయ్యి ఇట్లా పట్టడంతో తన టెయిల్ బోన్ ఇది ఇంజర్ అయింది. తర్వాత నుంచి ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి చూపించినా అది క్యూర్ అవటం లేదు. ఆమె ఇక్కడ నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే ఎవరు చెప్పారంట, యూ కెన్ ట్రై అక్యుపంచర్, దేర్ ఇస్ వన్ లేడీ హూస్ డూయింగ్ ఇట్ ఇన్ బంజారా హిల్స్. సో వాళ్ళు ఇట్లా టైర్ మీద కూర్చోబెట్టుకుని తీసుకొచ్చారు, ఎందుకంటే ఇట్లా కూర్చోలేకపోయేది అమ్మాయి. నేను చెప్పాను, ఒక 21 days నేను చెప్పింది చేయాలి,
అసలు వేరే ఏది చేయకుండా నేను చెప్పింది చేయాలి. Hmm. సో వాళ్ళ వేరే ఊరు నుంచి వచ్చారు, కర్నూలు నుంచి ఎక్కడి నుంచో. Hmm. సో వాళ్ళకి అసలు ఇక్కడ హోటల్లో రూమ్ తీసుకుని ఎఫర్ట్ చేసే కెపాసిటీ కూడా లేదు. సో నా క్లినిక్‌లోనే ఒక రూమ్ మీరు ఇక్కడే వండుకుని తిని ఇక్కడే ఉండండి అని చెప్పి ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేశాను. సో షీ ఈజ్ ఆల్ రైట్ నౌ ఆల్సో. లైక్ షీ గాట్ మ్యారీడ్, షీ హ్యాస్ అ బేబీ నౌ. That's wonderful. సో దే హ్యావ్ అ ఫోటో ఆఫ్ మైన్ ఇన్ దేర్ హౌస్. లైక్ ఇప్పటికీ కూడా వాళ్ళు మర్చిపోలేదు. సో ఇది ఒక మెడికల్ సైన్స్ ఆర్ మోడర్న్ మెడిసిన్ గివ్ అప్ అనకూడదు. No, they suggested surgery for that girl and they said that we cannot give guarantee that after Correct. surgery Correct. also you will be able to walk. Patient is not confident about the treatment methodology. సర్జరీ అయ్యాక నడవగలగొచ్చు, లేకపోతే ప్యారలైజ్ అయిపోవచ్చు పర్మనెంట్లీ అని చెప్పారు. Hmm. ఒక ఆడబిడ్డని అలాగా అది గ్యారంటీ కూడా లేని చిన్నపిల్ల. ట్రీట్మెంట్ పేరెంట్స్ ఒప్పుకోలేరు కదా. Yeah, yeah. And I connect very well with any parent because I had gone through. You went through all that. Yeah, I went through. సో అందుకని చెప్పి చేశాను. అలాంటివి స్టోరీస్ చాలా ఉన్నాయి. చాలామందికి ఇంపాసిబుల్ కేసెస్ చేసినప్పుడు అలా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. It's a very nice journey actually speaking. అంటే it started with your own problem. Let me clean up my home. That's how you started. Let me first learn, get certified, clean up my home, and I share the same experience with others. Right? So that's why I think you're also offering genuine business. Maybe I don't know whether we have to call business or not, but genuine service to the people, right? So ఇక్కడ యాక్చువల్లీ డే టు డే లైఫ్లో 2 స్ట్రగుల్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో we're not done yet with your life journey, but 2 important aspects what I grabbed. One is the clash of egos when you were a golfer, then become an entrepreneur. But when you were a golfer, when you see the prime, people claim you, right? I see this everywhere. Maybe it happened in early 2000s for you, but we are in 26. It still happens that somebody always wanted to claim, especially when it's female, girl child, right? Oh, I loved, right? I supported, I funded. అంతేగాని ఆమె చేసింది అని ఎందుకు మాట్లాడరు? ఇవాళ కూడా మాట్లాడరు. ఐ డౌట్ 21, 26లో కూడా అలా అవుతుందో లేదో నాకు తెలియదు. వై అనేది we are అంటే conditioned like that. ఈ ప్రకృతి పురుష అంటాం కదా, ఈ పురుష ఆల్వేస్ హోల్డ్స్ ద ఆర్ ఇస్ ద కేర్ టేకర్ ఆర్ ది రెస్పాన్సిబుల్ ఆర్ కేజ్డ్ పర్సన్ ఫర్ దట్ ప్రకృతి. Initially, family system was not designed like that. It was designed according to the characteristics of male and female. Like male is always more protective and female is nourishing. So that's how they distributed the works. Like a man has to go earn food, bread and butter, and the female will cook, take care of the children, and But those were hunter-gatherer days, right? from that it evolved like that. Family system evolved like that only. But because by nature women are more patient and nourishing and all, so we were restricted to the home. House, yeah. Yeah, but men are more like they have more Masculine. strength and all. They can fight, they can earn food for Yeah. family, and అలా అలా వచ్చి అక్కడి నుంచి ఫస్ట్ సర్వైవల్ వాజ్ ద బేసిక్ థింగ్. Jungle rule. జంగల్ రూల్. బట్ అక్కడి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఎంత చేంజ్ అయిపోయింది. అంటే మస్కులైన్ ఆర్ మసిల్ బేస్డ్ ఎర్నింగ్ ఇవాళ లేదు. ఈరోజు లేదు. అయితే ఆ విమెన్ ఇంటి నుంచి బయటకు వచ్చి చదివి నేను కూడా సంపాదించాలనే కోరిక ఎక్కడి నుంచి పుట్టింది? బికాజ్ ఈ ఈగో పెద్దగా అయిపోయి వైఫ్ని లేకపోతే ఒక హౌస్ కీపర్లా చుట్టం మొదలెట్టారు తప్పితే ఆ రెస్పెక్ట్ అనేది డిసపియర్ అయిపోయింది. యా, ఇన్ఫ్యాక్ట్ వాల్యూ ఇంకొంచెం పడిపోతుంది ఇవాళ.
రైట్ హౌస్ కీపర్ ఆర్ యూనో ఐఎమ్ ఏ హౌస్ వైఫ్ అని ఒక ఫీమేల్ చెప్పడానికి I don't know whether she's feeling proud or not proud. As a home well-wisher or caretaker, she uplifts a lot of things, right? So she's a multitasker and she does a lot of stuff. But still, value ఎందుకు ఇవ్వట్లేదంటే మనీ ఈజ్ టేకింగ్ ఏ ప్రైమ్ ప్లేస్. నువ్వు డబ్బులు నువ్వు సంపాదించట్లేదు, నేను సంపాదిస్తున్నాను కాబట్టి నేను ఐ టేక్ ది అప్పర్ ప్లేస్. ఇప్పుడు అందు గురించే కదా విమెన్ బయటకు వచ్చారు, నేను కూడా సంపాదించగలనని ప్రూవ్ చేశారు. ఇప్పుడు తన్నులు తింటుంటే ఇప్పుడు బాధపడుతున్నారు, ఆడవాళ్ళు బ్యాడ్ అని చెప్పి అంటున్నారు. అంతేగాని మేము ఇన్ని సంవత్సరాలు ఇన్ని తరాల నుంచి మేము బ్యాడ్ బిహేవ్ చేసాం కాబట్టి ఈరోజు లేడీస్ బయటకు వచ్చారు, ఈ అవసరం ఎందుకు వచ్చింది అని ఎంతమంది అనలైజ్ చేసుకుంటారు. ఆడవాళ్ళు ఇలా తయారయ్యారు, అలా తయారయ్యారు, ఇలా తయారయ్యారు అంటారు, కానీ దానికి కారణం ఎవరు అది ఆలోచించరు. ఇక్కడ అసలు బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వెదర్ ఇట్స్ ఫ్యామిలీ ఆర్ సొసైటీ, ఆ ఇంబ్యాలెన్స్ అనేది వచ్చినప్పుడే అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. లైక్ లెట్స్ సే నౌడేస్ వాట్ ఈస్ రూలింగ్ ద వరల్డ్? క్యాపిటలిజం. Money. Okay, everything starts with money, ends with money. Whether at home or outside with business, anywhere it's just money. It is just money. It's an imbalance, okay? Because you Something kept cannot everything overtake. else aside and you are just focusing on money. There was a time money was means of exchange. Okay, I don't have something, I want this, so in exchange I will give you money and I will take this thing from you. From there today what you need and what you have అనే దాని మీద ఏమన్నా బ్యాలెన్స్ ఉందా? What I need, what I want has become different, right? What I need is given today. Everybody has it. Wants, people are in the journey of Once what I you want. have what I need, then you will start thinking about what I want. అది చేంజ్ అయిపోయింది. బేసిక్స్ని చాలా దూరం వచ్చేసాము. ఎంత దూరం వచ్చేసామని అంటే తిరిగి వెళ్ళే దారి కూడా There's no లేదు. point of return. Yeah. There is no U-turn or going back to it. But yes, we can try to again restore the balance by making a bridge between ancient and modern, and by removing the things which we don't need. Unnecessary clutter తీసేస్తే మేబీ మళ్ళీ ఇంకొంచెం క్లారిటీ వస్తుందేమో అందరికీ. That's a good point. So today both wife and husband earns, but still the money is not enough because you don't have control on what you want. Right? So today even with one salary life can run very happily. We are seeing a lot of people running with one family because they have control on what they want. Right? They are not under the clutches of the capitalism. So the fix or the homeostasis that you're talking in the world has to come from the control that our mind can do on what people are showing to say you should have this. Right? ప్రతి ఒక్కడు బిజినెస్ చేసేవాడు చెప్తాడు, నీకు ఇది ఉండాలి, నీకు ఈ కార్ కాదు ఇంకో కార్ కావాలి, ఒక ఇల్లు కాదు 2 ఇల్లు ఉండాలి, ఒక ఫామ్ హౌస్ ఉండాలి. రైట్? సో బట్టలు సరిపోవు. ఇన్నాళ్ళు దివాళీకి సంక్రాంతికి బట్టలు కొనుక్కునే వాళ్ళు ఇప్పుడేమో అమెజాన్ ఎప్పుడైతే సేల్ రన్ చేస్తారో అప్పుడు కొనుక్కోవాలి. అది కంపల్షన్. రైట్? ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే నీడ్ ఫర్ మనీ విల్ బీ కంట్రోల్డ్. రైట్? ఆర్ ద వాంట్స్ ఆర్ కంట్రోల్డ్, సో నీడ్ ఫర్ మనీ ఈజ్ కంట్రోల్డ్. One person working is enough. Then house can be fixed and say a house with a right intent. Pillalu enduku? So this rises to another question, interesting question that I am facing with young generation today. So one of the biggest problem the most populated country today, India, seeing is actually 2 problems. One is people who get married, they're not able to have children. The upsurge or mushrooming fertility centers. Right? That's one of the things that we are observing. Not only the metro cities, tier 2, tier 1, all small cities, and even villages. I heard that they're having fertility centers now. The second is younger generation do not want to take any ownership or any burden of commitment. I don't want to get married. నాకు పెళ్ళి అవసరం లేదు. రైట్? పెళ్ళి చేసుకున్నా మేబీ చాలా పేర్లు వస్తున్నాయి రిలేషన్షిప్స్కి బిట్వీన్ ఎ గర్ల్ అండ్ బాయ్.
నో కమిట్మెంట్ నీడెడ్, రైట్? ఒకవేళ కమిట్ అయినా పిల్లలు వద్దు, పిల్లలు కావాలనుకున్నప్పుడు పిల్లలు పుట్టట్లేదు, ఇంకో ఇష్యూ, రైట్? సో I mean, why are we heading into that kind of a direction? And world thinks that we are the most populated country, and world thinks that every household has 10 children, but we don't have more than 2 children anywhere, right? So we also need to correct the world saying that we are different. But where is it cropping up? అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రాబ్లం? ఎందుకంటే ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు రోల్స్, యాజ్ ఐ టోల్డ్, if you need a balance in family, then it should be like roles should be defined. మీరు కష్టపడి వస్తారు ఇంటికి, మీ వైఫ్ కూడా కష్టపడి వస్తుంది, ఎవరెవరిని కేర్ తీసుకుంటారు? మీరు కష్టపడి వచ్చినప్పుడు ముందు మసాజ్ చేసి పెట్టేవాళ్ళు, కాళ్ళు ఒత్తి పెట్టేవారు, ఇవన్నీ ఇంట్లో, బికాస్ దే ఆర్ అట్ హోమ్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ టు కమ్ అండ్ దెన్ దే విల్ టేక్ కేర్. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాము? ఇప్పుడు ఆ సేమ్ ఫ్యామిలీస్ లేవు. కంబైన్డ్ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు అసలు ఎవరికి డిప్రెషన్ ఇట్లాంటి ఇవన్నీ ఏమీ ఉండేవి కాదు. ఎందుకంటే అక్కడ కూడా మనకి కావాల్సిన దానికి ఇచ్చేసుకునేవాళ్ళు. అంటే ఒక ఫుడ్ అవనివ్వండి, ఇంకో దానికి ఇవ్వండి, స్మార్టర్ చైల్డ్ విల్ గో అండ్ గ్రాబ్ ఇట్ అండ్ అదర్ వన్ విల్ కీప్ క్రయింగ్, సంబడి హ్యాస్ టు కమ్ అండ్ హెల్ప్ దట్. అక్కడి నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాక ఏమైపోయింది? నాది మాది, నాది మాది నాది, ఏది ఉంది అది నాది, నా పిల్లలది. ఇక పైన కట్ అయిపోయింది, వన్ వే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. లైక్ నేను నా పిల్లలు అంటారు కానీ నేను నా పేరెంట్స్ అని చెప్పేసి చాలా తక్కువ అయిపోయింది అలా గ్రాడ్యువల్గా. ఆ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో కూడా ఇప్పుడు హస్బెండ్ వైఫ్ జాబ్ చేసే ఫ్యామిలీస్లో ఇప్పుడు నాది నీది అయిపోయింది. నేను సంపాదించేది ఇంత, నువ్వు అయిపోయింది. సో ఈ ఫ్యామిలీలో పిల్లలకి ఏమనిపిస్తుంది? వీళ్ళిద్దరూ నాది నీది అనుకుంటున్నారు కదా, నాది అని అనుకున్నప్పుడు నేనే ఉండొచ్చు కదా, మళ్ళీ ఆ నీది అనే వాళ్ళు నాకెందుకు, నేనెందుకు తెచ్చుకోవాలి? ఆ తర్వాత ఆ ఇద్దరు జాబ్ చేసే ఫ్యామిలీలో ఆ పిల్లల్ని నువ్వు చూడు, ఈరోజు నాకు మీటింగ్ ఉంది నువ్వు చూడాలి, ఈరోజు నీ డ్యూటీ, లేకపోతే పొద్దున్నంతా నేను చూసాను రాత్రి నువ్వు చూడాలి, నీ డ్యూటీ, ఇవన్నీ చూసి పెరిగినప్పుడు వాళ్ళకి అంత కష్టమైంది కదా పిల్లల్ని పెంచడం, మరి మనకెందుకు ఆ పిల్లలు? ఆ తలకాయ నొప్పి మనకెందుకు? అట్లా గ్రాడ్యువల్గా మార్పు అనేది వస్తుంది. అంటే ఒక 30-40 years వరకు ఇట్ వాజ్ స్లో. ఈ లాస్ట్ 30 yearsలో ఇట్ ఈస్ డ్రాస్టిక్లీ చేంజింగ్. బికాజ్ ఆ ఫ్యామిలీకి ఒక ఏదైతే మూల స్తంభం ఉందో విమెన్, ఆమె బయటకు వచ్చేసింది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ జెండర్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జెండర్. ఇఫ్ అ విమెన్ ఈస్ వర్కింగ్, దట్ మెన్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద హౌస్. ఇక్కడ ఐఎమ్ నాట్ బయాస్డ్ విత్ ద జెండర్, but because house is not a physical existence. Our house is more like a mental connection of you, your spouse, your children, your parents, maybe your extended family, everyone. When I am telling all these things or talking about this is with my experience about my family or how it changed, or like because I was playing golf, then how my children felt neglected, or then what I achieved by doing all those things. Today if I sit and think about all these things, so అంటే ఆ ఫ్లోలో అలా అలా మార్పులు చేసుకుంటూ వచ్చాను. కానీ టుడే వాట్ ఐ రియలైజ్ ఇస్, ఇఫ్ యూ వాంట్ అ ఫ్యామిలీ, దెన్ దిస్ షుడ్ బి ద స్ట్రక్చర్. వన్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ది household chores and one should go and earn bread and butter without ego. No, without me and you. That's it right. is we. The first thing to be destroyed is ego. డబ్బులు తెచ్చేవారు అప్పర్ హ్యాండ్ కాదు, ఇల్లు చూసుకునేవారు లోవర్ హ్యాండ్ కాదు. ఓన్లీ అవర్ రోల్స్ ఆర్ డిఫరెంట్, దట్స్ ఆల్. ఇఫ్ బోత్ డోంట్ ఎగ్జిస్ట్, ఇట్స్ లైక్ ఏనని అండ్ రైట్, రెండు లేకపోతే నీకు ఫ్యామిలీ అనే స్ట్రక్చరే లేదు, అంటే సొసైటీయే లేదు, అంటే ప్రపంచమే లేదు. ఇట్స్ అబౌట్ అస్. ఇప్పుడు చాలామంది అంటారనమాట, నాకు అడగటం ఇష్టం ఉండదు, ఎందుకు అడుగుతున్నావు? దట్ ఈస్ యువర్ రైట్.
You're part of it. యూ టేక్. Hmm. అడగటం ఏంటి? Exactly. యూ టేక్. వై ఈజ్ యువర్ ఈగో కమింగ్ ఇన్ బిట్వీన్? Hmm. He is earning for both of you. Hmm. He is not earning only for him. Hmm. If that is the case, this is not a family. Hmm. Yeah. Yeah. So family system got destroyed like that. So you tried doing this, tried fixing this one through your Naritva initiative, something. That fertility thing. Yeah. Yes. What happened to that? Fertility, when I started Naritva, my intention was like, because so many people were coming with this fertility issues and all. సో వాళ్ళు వచ్చినప్పుడు హస్బెండ్ వైఫ్ బోత్ వచ్చినప్పుడు I'm ఏమయ్యేదంటే sorry, I'm interrupting. Before that, can you just define why this issue now, the fertility issue? లైఫ్ స్టైల్. Is it pure lifestyle? Lifestyle, yes. Everything is part of lifestyle. Your food, your emotions, your mental health, everything is food. When I start thinking like a man, Hmm. my hormones will keep changing like Yes. that. Hmm. Because our body is a factory. Hmm. It only produces all the hormones. Yeah. If I need this kind of challenge, always I have to deal with a challenging situation, annappudu my testosterone will be more. Like that. So those changes keep happening. So the way you are leading your life, that leads to infertility or whatever. And food. ఇంకా లార్జర్ ఇది చూస్తే కనుక వాట్ మేక్స్ అవర్ బాడీ, that is not in our hands. What is coming to our plate is not in our hands. సో చాలామంది అలా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో వస్తే లేడీస్కి కంఫర్టబుల్గా ఉంటుంది. బికాజ్ ఒక లేడీకి నేను ఇలా ఉండాలి లైఫ్ స్టైల్ అన్నప్పుడు పక్కనే వాళ్ళ హస్బెండ్ కూర్చుని నేను చెప్పాను కదా అని చెప్పి ఆ ఇన్సల్ట్ అక్కడే స్టార్ట్ అయిపోయేది. అందుకని ఐ సపరేట్లీ కెప్ట్ సెంటర్ వేర్ ఓన్లీ లేడీస్, ఐ యూస్ టు ట్రీట్ లేడీస్. అండ్ వాళ్ళ హస్బెండ్కి ఏమైనా ఇష్యూ ఉన్నప్పుడు వీ హ్యావ్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఇన్ అవర్ టీమ్. సో హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్. సో అప్పుడు నారిత్వ స్టార్ట్ చేసింది మెయిన్లీ ఎందుకంటే హౌ టు డ్రెస్ అప్. Okay. From your clothes, What kind of fabric? Your food, The fitment. your of the behavior, thing. Yeah. everything I have to explain them. So womanhood ante women are existing, but womanhood is not existing anymore. Yeah. That nature of nurture, that is missing. Yeah. Women is actually synonymous to nurture. Yeah. And nurture not just for our family, we consider Mother Earth, right? Nurture. Yes. Means the entire universe we equate to women. Yes. సో ఆ నర్చర్ అనే ఏదైతే నేచర్ ఉందో విమెన్లో అది పోతుంది అని చెప్పి నేను దాన్ని అవేర్నెస్, మోర్ ఆఫ్ అవేర్నెస్ థింగ్ స్టార్ట్ చేశాను. కాకపోతే జాబ్ చేసే లేడీస్ వచ్చి ఈ ఇయర్ ఐఎమ్ టేకింగ్ అ బ్రేక్, ఐ వాంట్ టు బికమ్ ప్రెగ్నెంట్ విత్ ఇన్ 3 months, విత్ ఇన్ 2 months. I said this is not a project. And baby will come when your body is ready. It will not come when you want. And not just body, you should have that nurturing this You thing need to be ready inside you. completely You need as to a be ready. whole thing. Then only nature will give you a baby. It will not give you a baby because you want a baby. సో అలా చేస్తాం. అంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేయకుండా వీ కెన్ నాట్ గివ్ రిజల్ట్స్. చాలామంది మారారు, చేంజ్ చేసుకున్నారు. చాలామంది ఈవెన్ యంగ్స్టర్స్లో పీసీఓడి అని వస్తున్నారు. వాళ్ళకి జీన్స్ వేసుకోకండి అమ్మ, ఇట్లాంటి సిల్క్ బాటమ్స్ వేసుకోకండి అంటే వాళ్ళు మారారు, చాలామంది మారారు, వాళ్ళకి రిజల్ట్ వచ్చింది. కానీ సొసైటీలో ఈ పియర్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈరోజు వెళ్ళాలి, పార్టీకి వెళ్ళాలి, ఇది తినాలి.
ఒక ఫంక్షన్ ఉంది, దానికి ఇట్లాంటి ఈ డ్రెస్ వేసుకోవాలి. సో పూర్తిగా మనం చెప్పింది వాళ్ళు పాటించలేకపోతున్నారు. పాటించిన వాళ్ళకి ఇమీడియట్గా రిజల్ట్స్ వచ్చినాయి. దెర్ ఆర్ మెనీ టెస్టిమోనియల్స్ ఆఫ్ మై క్లయింట్స్ హ్యావింగ్ బేబీస్ వితౌట్ ఎనీ medical treatments and all, and there are many clients who were taking IVF and they took acupuncture as a support treatment. They also conceived and the results were very good. Whoever changed their lifestyle, they got the results. Whoever didn't change, they didn't get results. ఇంకా చాలా రోజులు వెల్నెస్ ప్రాక్టీస్ చేసాక నాకు అనిపించింది, వీళ్ళందరికీ నేను ఫుడ్ గురించి చెప్తున్నా, ఎయిర్ గురించి చెప్తున్నా, వాటర్ గురించి చెప్తున్నా, లేకపోతే క్లోత్స్ గురించి చెప్తున్నా, నేనేం చేస్తున్నాను, నేను ఇదే గాలి పీలుస్తున్నా, నేను ఇక్కడే ఉంటున్నా. సో ఐ లివింగ్ వాట్ ఐఎమ్ ప్రీచింగ్. అందు గురించి ఇంకా అయిపోయింది ఆ ఛాలెంజ్ ఇన్ లైఫ్ ఫర్ సర్వైవింగ్ అనేది. నౌ ఐఎమ్ కంఫర్టబుల్, ఐ కెన్ సర్వైవ్ అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. సో నౌ ఐ హ్యావ్ టు డూ వాట్ ఐఎమ్ టెల్లింగ్ అదర్స్. You call it as second life, where first life you tried doing a lot more things. Yeah, rebirth. To society, yeah, it's a rebirth. Rebirth. So did it happen when you turned 50? Yeah, menopause. Menopause was the time. Like I have seen my mother also in that phase, but they never had any issues. ట్రాన్సిషన్ టక్మన్ అయిపోయేది. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ ఫ్రస్ట్రేషన్ తీసుకోవటానికి మాకేమీ ఇష్యూస్ ఉండే కాదు, మేము తీసుకునే వాళ్ళం వాళ్ళ ఫ్రస్ట్రేషన్. లేకపోతే ఆ కోపంతో వాళ్ళు మా మీద కోపం చూపించినా వీ హ్యాడ్ నో ఆప్షన్, నోరు మూసుకొని భరించేవాళ్ళం. వాళ్ళ ఈగో కూడా సాటిస్ఫై అయ్యేది, వాళ్ళకి ఆ ట్రాన్సిషన్ అనేది పెద్ద తెలియలేదు. మా టైం వచ్చేసరికి చిన్నగా ఏంటంటే ఏదైనా బాధపడినా లేకపోతే చిన్నగా ఏమైనా డౌన్గా ఉన్నా సరే వెంటనే నీ నీ మెనోపాజ్ ఇది మా మీద చూపించొద్దు. నోబడీ ఈజ్ దేర్ టు అండర్స్టాండ్. లైక్ ఓకే, మీ చిన్నప్పుడు మీరు నకరాలు చేసినప్పుడు భరించాము, మేము కావాలన్నప్పుడు అన్నీ ఇచ్చాము, అన్నీ చేసాము కదా. టైమ్ టు గివ్ ఇట్ బ్యాక్. టైమ్ టు గివ్ ఇట్ బ్యాక్ కాదు, టైం దెన్ ఐ నీడెడ్ ఇట్ ఇమోషనలీ. అప్పుడు ఏంటంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అయిపోతున్నాయి ఫ్యామిలీలో. ఇది కూడా ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్స్టాండింగ్గా దాన్ని అంటే నేను ఐఎమ్ నాట్ వెరీ గుడ్ విత్ వర్డ్స్ బికాజ్ ఆ ప్రాక్టికల్ పర్సన్ డోంట్ నీడ్ సో మచ్ థియరీ టు ఎక్స్ప్లెయిన్. కాబట్టి ఆ టైంలో నాకు అనిపించింది ఇంకెందుకు, అయిపోయింది. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను, మా ఇద్దరు పిల్లల్ని నేను అనుకుంటున్నా ఐ డిడ్ మై బెస్ట్. వాళ్ళు ఏమనుకుంటున్నారని, బికాజ్ ఐ టోల్డ్ యూ దిస్ ఇస్ మై వర్షన్. సో అయిపోయింది. ఇప్పుడు నేను వర్క్ చేయకపోయినా నేను బతకగలను. వెల్నెస్ సెంటర్ కూడా ఆటోమేటెడ్ మోడ్లో నడుస్తుంది. ఇంకా పిల్లలు కూడా ఎదిగారు, వాళ్ళు చూసుకోగలుగుతారు. అది అనుకున్నప్పుడు ఆ మెనోపాజ్ టైంలోనే నాకు బికాజ్ ఐ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ విమెన్ and during my struggle time I never narrated all the stories to. Yeah, you kept it to yourself. I kept it to myself, so everybody thinks that it was easy for me. Because you're bold. Because I am bold. Facade is bold. So because I am bold, I get more and more challenges, everybody feels that okay, I can deal with this, I can deal with this, and a time came when I have to deal with everything అన్నట్టు అయిపోయింది. నో ఇంక చాలా అనుకున్నా, ఎనఫ్. ఇంక నేను కూడా లైక్ సర్వైవల్ కోసం చేయటం చేసేసాను. వెల్నెస్ సెంటర్ పెట్టాను, ఫిజికల్ వెల్నెస్ కోసం, మెంటల్ వెల్నెస్ కోసం కూడా చాలా రోజులు చేసేసాను. ఇప్పుడు వాట్ ఈస్ మై డ్యూటీ టువర్డ్స్ ద నేచర్, living in harmony. My duty towards, because I destroyed all these days, even I was part of this system. I also
contributed to the destruction of the nature. Mhm. So now what? So whatever I can do for the wellness of the soil, I wanted to do. That's a great thought. So that's how this, Okay. whatever you So call, now, happened. we'll talk about the second part of your life now, Hmm. the fulfilling part, right? If I may say that. Hmm. Giving back, in the process of giving back. Now, this giving back is not to the people, it is giving back to the Mother Nature. See, we are not that great enough to give something back to nature, but maybe nature chose me Hmm. for this purpose. So now also I want to bring awareness about basics of life, Hmm. like what we need Hmm. to exist in this world. Hmm. Hmm. What is the basic need and what is unnecessary which we can cut off. Hmm. And okay, I am giving a diet plan to you. You are eating what I suggested you. But from where we get nutrition from food, from where the food gets nutrition. Correct. That's the soil or the environment around it. Soil, sunlight, microbes, Yeah. whatever it is. From that, the food gets nutrition. Hmm. Is the soil healthy enough to give that nutrition and to transfer that nutrition in our food? Hmm. We killed everything. Yes. So, my share, whatever I can do. Uh, So that's a great thing. But now we'll talk about little deeper to understand, to work with nature, if I may say that. You chose to move into jungles. So the story goes this way. Um, you're looking for place where you think you're a right fit to work with, and then you found a place, and without even thinking for a second, you moved in boldly with a tent, pitched the tent in the middle of the jungle. Okay, now let me clean up so that I'll put a small house and start farming, right? You chose Konkan, and then a beautiful village inside that, and knowing the fact that there might be a wildlife around it, and incessant rains, if I may say, is 6 months non-stop rains, living in the tent, not giving up, and say, I'm done with the cities. This is the place where I belong. Let me be bold. Sleep here in the night. If a leopard comes or something else comes, I'll I deal will with it. be his Yeah. dinner. So, though you said that your bold facade is done and now I'm moving to nature, but still you're carrying the same thing to say, now I'm with you. Let me see what is going to happen. Yes. Where did you get that courage that, nowadays it's so difficult to move? There are two parts here. Sorry. One part is without even a second thought, go pitch my tent and live in and then set up everything there. Second is leaving a thriving business, if I can say that word, because you are making loads of money. Of course, not for you to take care of a lot of things, but leaving that money and moving into the jungle, and you know that most of the income might get impacted. And you said, I'm fine with that, right? So, how did you get those thoughts? And a lot of people cannot do it. Actually, being here also, I tried taking care of a farm in Moinabad. I developed it. But it is a trap when you are in Cities. city. What happens is every day you have lot of inputs from surrounding people. Why don't you do this? Why don't you do that? Why don't you do that? And I was also like, okay, I can do this, I can do that, I can start this, I can do that. That's a like vicious cycle. You get sucked into. Yes, of course. So many people have a doubt that why did I choose that far place where there is no airport, where I can just get down from flight and immediately reach my place. So I chose a place where people cannot reach easily and influence what
Hmm. I am trying to do. Hmm. Because biggest trap in India is emotions. You dealt a lot. Emotions like why now, you still have responsibility, you have to like look for a boy for your daughter and all. And I was never interested in, you know, uh, taking decisions on behalf of my children also, because see, they have freedom. Whatever they want to do, they can do in their life. Okay. But surroundings are not same. Hmm. My mother is from a different generation. నువ్వు అమ్మేనా, నువ్వు అమ్మేనా, నువ్వు అమ్మేనా, నువ్వు తల్లివేనా అని చెప్పేసేసి చాలా సార్లు షీ పాయింట్స్ అవుట్ దట్ ఎస్ ఐ యామ్. బట్ వాళ్ళు దే ఆర్ గ్రోన్ అప్ చిల్డ్రన్ నా. సో నేను అమ్మ అయి ఉండి నేను వాళ్ళకి ఏం కావాలో అర్థం చేసుకోలేకపోతే అది నేను అమ్మ ఎలాగయ్యాను? Hmm. వాళ్ళకి ఏం కావాలనేది అది నేను అర్థం చేసుకోవాలి, అంతేగాని నాకేం కావాలి అనేది నేను వాళ్ళ మీద రుద్దేస్తే వాళ్ళు హ్యాపీ ఉండొచ్చు, అన్హ్యాపీ ఉండొచ్చు కదా. నేను ఆ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి అవసరం ఉంది, ఒక లైఫ్ పార్ట్నర్ కావాలనుకున్నప్పుడు వాళ్ళే చూస్ చేసుకుంటారు. సో బీయింగ్ ఇన్ సిటీ వాట్ హ్యాపెన్స్ ఇస్ యూ గెట్ ఇన్ టు ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ట్రాప్స్ వేర్ యునో ఒక పెళ్ళి ఉంది అయితే నేను ఈ డ్రెస్ కొనుక్కోవాలి, ఇట్లా డ్రెస్అప్ అయ్యి వెళ్ళాలి, ఇట్లా నగలు పెట్టుకోవాలి, ఇవే వేసుకోవాలి. అక్కడ ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు. ఒకటే క్వశ్చన్, బాబీ ఖానా ఖాయా, బాబీ నాస్తా కియా, ఇట్లాంటివి ఉంటాయి తప్పితే దానికన్నా ఎక్కువ మనకి సలహాలు ఇచ్చేసేసి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసే ఇది అక్కడ లేదు. సో ఇనీషియల్గా ఆ ట్రాన్సిషన్ జరిగినప్పుడు యూ హ్యావ్ టు బీ ఇన్ అ ప్లేస్ వేర్ ఏంటంటే దీస్ థింగ్స్ విల్ నాట్ ఇంపాక్ట్ యూ. సో ఆ బోల్డ్నెస్ అనేది వచ్చింది. ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ వన్ వర్డ్, సరెండర్. సరెండర్ టు నేచర్. ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. సరెండర్ చేయకుండా నేనేదో చేసేయగలను అని చెప్పేసి నేనే నడిపించేస్తున్నాను లైఫ్ని అన్నప్పుడు ఆ డెస్టినీ అనే పదం పోతుంది కదా. వెన్ వీఆర్ డెస్టిన్డ్ టు సంథింగ్ and if we sit and think that when I was 16 years old what I was thinking about my future and what I am now, it will not match. Yeah. Why it will not match? Because whatever I dreamt for or whatever I thought it will happen with my life, it never happened. So who is leading my life? You. Not me. I mean, there is something beyond me. Okay. So you're talking about Yes, destiny. The big game of life. Big game of life. Yeah. It is better you surrender. When you can't control, you surrender, na. Like during the COVID, everybody thought that they can, win death. By vaccinating themselves, they can control COVID or whatever it is. It is man-made or nature-made, whatever it is. They thought that వాళ్ళు ఏంటంటే డెత్ని ఇది చేసేయగలుగుతాము అని అనుకున్నారు కాబట్టి ఆ వ్యాక్సిన్ తీసేసుకున్నారు అందరూని. మేమేమనుకున్నాము, సరే వస్తే వచ్చింది, టైం వస్తే వెళ్ళిపోవాల్సిన టైం వస్తే వెళ్ళిపోవాలి, సో లెట్ ఇట్ బీ అని చెప్పి మేము తీసుకోలేదు వ్యాక్సిన్స్. నేను, నా కొడుకు, నా కూతురు. మా మదర్ మళ్ళీ తీసుకున్నారు, ఎందుకంటే తనకి భయం వేసినట్టుంది, తను తీసుకుంది. సో మనం ఏదో చేసేయగలుగుతాము, కంట్రోల్ చేసేయగలుగుతాము అని చెప్పి ఎప్పుడైతే మనకు అనిపిస్తుందో అప్పుడు వీఆర్ ఫూలింగ్ అవర్ సెల్స్. గో విత్ ద ఫ్లో. ఇప్పుడు రివర్ ఉందనుకోండి, రివర్లో మనం రివర్కి ఫ్లోకి అగెయిన్స్ట్గా మనం స్విమ్ చేయాలి అని అంటే అలసిపోతాం, కొంత తర్వాత కొలాప్స్ అయిపోతాం. కానీ అదే విత్ ద ఫ్లో మీరు వెళ్తున్నారు అనుకోండి, ఇట్ ఈస్ ఈజీ. ఇఫ్ యు ఆర్ నాట్ రెసిస్టింగ్, యు ఆర్ నాట్ రిస్ట్రిక్టింగ్, యు ఆర్ నాట్ రెసిస్టింగ్, యూ విల్ ఫ్లో. డెడ్ బాడీ చూడండి,
చనిపోయాక అది బరువు ఎక్కువ అవుతుంది కానీ పైన తేరుతుంది. ఎందుకు అంటే ఈజ్ నాట్ ఫైటింగ్ విత్ ద అంత శక్తితో ఇతను దెబ్బలాట్టలేదు. హీ సరెండర్డ్, సో ఇట్ ఈస్ ఫ్లోటింగ్. అదే మనం బతికుండగా డెడ్ బాడీకి మనని కంపేర్ చేస్తే మన వెయిట్ తక్కువే ఉంటుంది కానీ మనం ఎక్కువసేపు తేరలేము, మునిగిపోతాం. కరెక్ట్. ఎందుకంటే వీ ట్రై టు ఫైట్, చేయో కాలో ఏదో కదుపుతాం, ఏదో చేస్తాము. కానీ బికాజ్ దట్ బాడీ సరెండర్డ్, ఇట్ ఈస్ ఫ్లోటింగ్ ఇన్ ద వాటర్. Yeah, that's a profound thing. Surrender, I mean, we always wanted to hold it tight. Just, leave it. And nature will take care of it, right? You are one among the trillions of microbes or, the plants and trees and Yes, animals, right? yes, of course. So we always think that we are great. Yes. So if you just let it go, I think we'll be the best, right? ఇది చాలా చిన్న స్టేట్మెంట్ అయినా ఇంపాసిబుల్ స్టేట్మెంట్ టు అడాప్ట్ ఫర్ Yes, మోస్ట్ ఆఫ్ ది పీపుల్. ఇప్పుడు ప్రెసెంట్ వరల్డ్ పీపుల్ టాక్ అబౌట్ లాట్ ఆఫ్ థింగ్స్, nobody implements. Talk about nature, mother nature, soil, organic, this thing, that thing and all. Implementation ఎక్కడ జరుగుతుంది? Yeah, so even implementation జరిగినా there is a commercial element towards that, Of course. right? Of So course. always. సో మాట్లాడే వాళ్ళు చేసే వాళ్ళు డిఫరెంట్గా ఉన్నారు సొసైటీలో. సో దిస్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్, రైట్? సో ఈవెన్ I think we should talk about that. So in this, the journey of surrender, where you moved into the jungle, how is it so far? First, you wanted to know how is it so far, and you think you started floating? No, when I moved to yes, I am floating. But yeah, um, my son also helped me in this surrender journey. He said all these animals are not there in nature to kill us. They are not born to kill us. Yeah. So why, like, they will not come and kill you. Yeah. But it may happen. Yeah. But they are not born to kill us. Their intention is not to kill us. That's a very interesting statement. All of us, I mean, including I am included in that, is like is scared of animals. If you see the food chain, human is not food for or a predator for any of the animal, right? So we are not the prey for any of the predators, right? Means they are not hunting us, Yes. right? Even barring the thing people talk about man eater, which is a tiger, which very rarely happens the tiger gets to choose you based on the blood, right? Very rare, right? Otherwise you are not a prey for any of the animal. It is only protecting itself. Yeah. It is Right. protecting itself, and because we destroyed the jungles, they don't have place మరి there. మనకి ఎందుకు అంత ఫియర్, ఎందుకు అంత భయపడతాం ప్రతిదానికి? చిన్నప్పుడు అంటే మనం అన్ని కంట్రోల్ చేసేస్తాము అని చెప్పి ఫీలింగ్ కదా మనకి. మనం ఏమనుకుంటున్నామనంటే వీ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్. అది నా దగ్గర రాకూడదు, అది రాకూడదు, చంపేస్తాను. అంతే. ఇప్పుడు నేను నైట్ రాత్రి పడుకున్నా, టెంట్లోనే పడుకున్నా, లోపల పడుకున్నా, బయట వచ్చింది లెపర్డ్ వెళ్ళింది, నాకేం తెలిసింది? దానికోసం అది వచ్చింది, అది వెళ్ళింది. నన్ను ఏమి చేయలేనని చెప్పు, వై విల్ ఐ బాదర్ వెదర్ ఇట్ కేమ్ ఆర్ నాట్? సో ఇప్పుడు ఏంటంటే ఫామ్ హౌసెస్ బిల్డ్ చేసుకుంటున్నారు, ట్రాప్ కెమెరాస్ పెట్టుకుని రోజు పొద్దున్నే వచ్చిందా రాలేదా అంటే దట్ కాజెస్ యూ ఫియర్. బట్ ఓకే, నేను కళ్ళు మూసుకున్నాక ఐ ఆమ్ అ డెడ్ పర్సన్. వై విల్ ఐ థింక్ అబౌట్ దోస్ థింగ్స్? డే టైమ్ దే వోంట్ కమ్ అవుట్. సో పాములు వస్తాయి, అవి వస్తాయి, అవి వెళ్తాయి. ఉన్నాయి పాములు, స్కార్పియన్స్ ఉన్నాయి, వస్తాయి. కానీ అదేంటి ఎగిరి వచ్చి నన్ను కుట్టేది కదా. సో నేను అక్కడ ఉండటానికి డిసైడ్ అవ్వాను కాబట్టి నేను చూసుకుని నడాలి. అవి నన్ను చూసుకుని పక్కకి వెళ్ళాలని నేను అనుకోకూడదు. నేను చూసుకుని నడుచుకుంటూ వెళ్తే బెటర్. అలాగే ఉంటున్నాను అక్కడ. పాములు వస్తాయి, స్కార్పియన్స్ వస్తాయి, లెపర్డ్ వస్తుంది ఫామ్లోకి, అన్ని రకాలు వస్తాయి. కానీ దట్స్ గుడ్. See,
this has to be a lesson to all of people like me also. When you choose to go into the jungle, it's better you obey to the rule of the jungle, and shut your mouth and see that you are one among them. In fact, you don't belong there. If you want to belong there, follow the rules of the jungle, right? Take your small space. If they're coming, give away, and you walk the way carefully, right? So that's good. Now let's talk about something on the journey of surrender, in which do you have, because surrender should not have goals, but it should have way of life, right? In which you chose to work with the nature, soil, and all. What are you working on right now? Do you want to inspire any others in some of the work what you are working? See, my first goal is whatever comes to my plate as food should be grown by Me. me ante in my farm, Yeah. because I know the source. Hmm. Here I am buying the right organic, this thing, that thing, and all. So playing with words, that's all. But if I am growing myself, I know that I am not putting anything harmful there. So I can eat confidently. I don't even need to wash my vegetables. అలా అయిపోతుంది. ఫస్ట్ నేను మొత్తం నా బాడీకి రావాల్సిన ఇన్పుట్ ఏదైతే ఉందో అదంతా అక్కడే గ్రో చేసుకోవాలి. ఆ మోడల్ నేను డెవలప్ చేయాలనుకుంటున్నా. అంటే నాట్ జస్ట్ ఫుడ్, బట్ ఈవెన్ మై షాంపూస్, ఇవి అన్నీ కూడా సోప్ నట్, షీకాయి, ఇలాంటివన్నీ కూడా గ్రో చేసుకుంటున్నా. సో అన్నీ అక్కడ పండినయే తినాలి, అక్కడ చేసుకున్నవే వాడుకోవాలి అని చెప్పి, దట్ ఈజ్ మై ఫస్ట్ గోల్. ఆ తర్వాత ఏదైతే ప్రతి ఒక్కరు ఒక న్యూట్రిషనిస్ట్, ఎవ్రీ ఫ్యామిలీకి ఒక న్యూట్రిషనిస్ట్ ఉంటున్నారు. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం చేయాలి. సో మనకి మన ఆయుర్వేదాలో, ఆహార శాస్త్రంలో మొత్తం ప్రతిదీ ఒక ఫుడ్ తింటున్నామంటే ప్రతి ఒక్క గుణం అనేది ద్రవ్య గుణ విజ్ఞానంలో ఉంటుంది. ఆ గుణం తెలుసుకుని మన బాడీ టైప్ ఏంటో తెలుసుకుంటే మనకి ఏ ఫుడ్ సూట్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. అయితే ఈ తెలివి మన అమ్మమ్మలకి, వాళ్ళ అమ్మలకి, అందరికీ ఉండేది. 10 మంది పిల్లలు ఉన్నా దాంట్లో ఏ పిల్ల వాత టైప్, ఎవరు పిత్త టైప్, ఎవరు కఫ టైప్ తెలిసేది. వాళ్ళు దాన్ని బట్టి ఒక 4 రకాలు వండేవారు. అంటే డిపెండింగ్ ఆన్ దేర్ బాడీ టైప్ వీ యూస్ టు హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్. అంతేగాని ఏదో నా దగ్గర డబ్బులు ఉందని 100 వెరైటీలు సర్వ్ చేసి అది పెట్టుకుని కూర్చోటం కాదు. సో ఫుడ్ అనేది ఏంటి, మీ వర్డ్స్లో చెప్పండి. ఫుడ్ అంటే ఏంటి? ఆహారం. Something that nourishes your body. సో మనం డే టు డే లైఫ్లో ఏదైతే వర్క్ చేస్తామో, హరించిపోయిన మన శక్తిని మళ్ళీ రిప్లెనిష్ చేసుకోవటం కోసం తినేది ఆహారం. ఆహారం అంటే రావటం. ఓకే, ఎనీథింగ్. ఆహారం అంటే ఆ హరించిపోయిన శక్తిని మళ్ళీ మనం తీసుకోవటం, రీగెయిన్ చేసుకోవటం. సో ఆ ఫుడ్ అనేది ఇప్పుడు మనం ఎందుకు తింటున్నాం అనేది ఎవరికి తెలీదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఈటింగ్ టు ఫిల్ ద స్టమక్. Some of the people are eating on top of it also. Yes. So why should we eat? That makes our body. That's why we eat food. సో ఆ బేసిక్ ఎడ్యుకేషన్ అనేది అక్కడ ఒక నా ఇప్పుడు ఈ ఫస్ట్ ఫుడ్ గ్రో చేసుకున్నాక నేను అనుకున్నది ఏంటంటే ఒక కిచెన్, ఇండియన్ ట్రెడిషనల్ కిచెన్ ఒకటి డెవలప్ చేసి దాంట్లో రైట్ వే ఆఫ్ ఈటింగ్ ఏంటి నేను కనిపెట్టింది కానే కాదు. అది డాక్యుమెంటెడ్ ఉంది. మన అమ్మలు, అమ్మమ్మలు, మా అమ్మ అనుకోండి, అమ్మమ్మలు, వాళ్ళ అమ్మమ్మలు, వాళ్ళందరూ ఫాలో అయింది అది. అది మెల్లమెల్లగా నేను ఒక్కొక్కటి ఎట్లా నూరుకోవాలి, ఏదైతే కిచెన్లోంచి బయట పడేసారో అవన్నీ నేను గ్యాదర్ చేసి అక్కడ పెడుతున్నాను. ఒకసారి కిచెన్ రెడీ అయిందంటే మొత్తం కిచెన్ టూల్స్ అన్నీ రెడీ అయిపోయాక
అది ప్రెజెంట్ జనరేషన్ స్కూల్ పిల్లలకి అవి వాళ్ళకి అది చూపించాలి. How do you grow? Hmm. How do you kind of cook? Hmm? What to cook at what time? Hmm. Who should eat what? Hmm. నీ బాడీ టైప్ ఏంటి, నీ బాడీ టైప్ నువ్వేం తినాలి, Hmm. ఏ సీజన్లో ఏం తినాలి, Hmm. తినేది అసలు ఎలా వండాలి, Hmm. ఎలా ప్రాసెస్ అనేది రైట్ వర్డ్ కాదు తెలియదు, ఎలా తయారు చేయాలి, Hmm. Hmm. దానికి ఏ టూల్స్ వాడాలి, ఏ టూల్స్ వాడకూడదు, వాడకూడదు. అండ్ ఎలా కుక్ చేయాలి, Hmm. కుక్ చేస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి. Hmm. ఇఫ్ ఐఎమ్ సో యునో యాంగ్రీ అండ్ ఐఎమ్ కుకింగ్, Hmm. దర్ ఇస్ నో పాయింట్ రైట్, దట్ ఫుడ్ Yes. ఈజ్ ఆల్సో గోయింగ్ టు గెట్ దట్ వన్. అండ్ ఎలా సర్వ్ చేయాలి, Hmm. వాళ్ళు ఎలా తినాలి, అంటే గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద ఫుడ్ అండ్ ద ఫార్మర్ అండ్ హూ యాక్చువల్లీ సర్వ్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా హస్బెండ్ వైఫ్ పని చేయకపోతే గడవట్లేదు అని చెప్పి. ఏం గడవట్లేదు, ఇద్దరు పని చేస్తున్నారు. ఆ సర్వెంట్ మేడ్కి ఎంతకి ఇస్తున్నాము, మనం కుక్కి ఎంత ఇస్తున్నాము, మన బదులు వాళ్ళు పని చేస్తున్నారు, మనం సంపాదించింది వాళ్ళకి ఇస్తున్నాం. అంతేగాని గడవపోవటం అనేది గడవక కాదు. ఇప్పుడు నేను ఇంట్లోనే ఉండి నేనే నా ఇల్లు అది క్లీన్ చేసుకుంటే నేను జిమ్లో డబ్బులు కట్టక్కర్లేదు. కరెక్ట్. నేనే వండుకుంటే నాకు వంట మనిషి అక్కర్లేదు. సో ఇవన్నీ వీళ్ళందరికీ డబ్బులు కట్టక్కర్లేదంటే ఆ డబ్బులు తీసేయచ్చు అవసరం లేదు, తీసేయచ్చు. సో మోడర్న్ విమెన్ ఆర్ నాట్ ఎనీమోర్ దేర్ ఇన్ ద కిచెన్. అంటే ఆఫ్టర్ some idi like whoever are working and all, they have no time to go inside the kitchen and cook the food for themselves. And if a maid is cooking, a cook is cooking, they come from different backgrounds, different mood. They work for money. So their intention is not our health. Women's intention if she is cooking for family will be ఏంటంటే మై చిల్డ్రన్ షుడ్ బి హెల్దీ అని చెప్పి. అక్కడి నుంచి మారిపోయి ఎలాగైపోయిందంటే నేను బాగా వంట చేస్తే మా ఆయనకి నచ్చితే పొగుడతారేమో, లేకపోతే నలుగురికి నచ్చితే పొగుడతారేమో అని చెప్పి నాన్ వెజ్లో పెరుగు కలపటము, లేకపోతే పన్నీర్తో కర్రీ చేయటము, కొత్త కొత్త రకాల ఆవకాయలు. ఆవకాయ అంటే ఓన్లీ మ్యాంగో అండ్ మస్టర్డ్ అనేది మనకు తెలుసు. ట్రెడిషనల్లీ ఇట్ వాజ్ దాట్. ఇప్పుడు రొయ్యలతో, చేపలతో, మాంసంతో అన్నిటితోని పికిల్స్ చేసేస్తున్నారు. సో ఆ ఫుడ్ అనేది మన ఫ్యామిలీకి పెట్టడం కూడా వాళ్ళ మనల్ని పొగుడతారా, లేకపోతే ఆ ఇంటెన్షన్స్ అన్నీ మారిపోయినాయి. ఆ ఫుడ్ అనేది నా ఫ్యామిలీకి నేను పెట్టేది వాళ్ళ ఆరోగ్యం కోసం అనేది ఎంతమంది ఆలోచించి పెడుతున్నారు. Though everything happens here, we are trying to satisfy here. సో అది కాదు, ఫుడ్ అనేది అది కాదు. So you are going to do you want to really call some people and show them what is life all about in a 360 degree to say? I will not call them. If somebody wants to come, I will host them. But it will not be a business again. Like it is not possible for everyone around us to renounce everything and go to jungle and live. So if somebody wants to come to me for some time and experience it, I will welcome. But right now I don't have any commercial angle to it. Okay. I don't want to, because I am growing enough vegetables, it will be enough for me, and if somebody comes I can serve them also. So I don't want them to come and buy that food from me. But yes, if they are coming, they are living with me and I don't need to put a mask again and do dramas there. If they can help me in cooking, they want to be one among us, then I don't mind hosting them. It's a fair share. So you come, you experience, you help yourself. Yes. And learn what all you can learn. Yes. What I know, I'm also going to teach you. I am not encouraging many people to come there, because they want to shampoo their hair, they want to use soap there. I don't want my soil to
get into trouble because of that, because I don't use soap, I don't use toothpaste, I don't use shampoo, I don't use any detergent. Everything is natural there. I make liquid with soap nut if I need a liquid soap, and then I make dish cleaning powder with ash and baking soda and other things. Uh, so sometimes guests who come, they want to use chemicals and all, and I keep getting irritated. You have become one with the nature now. You can't accept these things. As far as I can. I mean, I don't say that I am 100% purist, because practically I went there. I know that it is not possible to be 100% purist, because our pipelines are plastic, our water tank is plastic and all, and no more those ceramic pipes and all are not available right now. You can't So make everything also. yeah, so now that plastic became necessary evil. So wherever I can avoid, I am avoiding. I'm not using those disposable things and all. But then water tank is syntax. What to do? If I make it with cement, it will Yeah. be again Yeah. a problem. Yeah. So idealistic doesn't mean that, you can have everything, but you are living in the idealistic possible ways, Yes. right? So, which is a good thing. So that also brings the point that, everybody doesn't need to live in jungles. That's what you said. But set as some kind of a thought process towards nature, holistic living, a flow state, and understand your family ecosystem, or what family is all about. If you have all these thoughts, you can also sit in a city and live, right? It's not possible in cities because the air is gone. Are you suggesting everybody to move out of cities? No, not like that. I'm not asking them to leave and come. For whomsoever it is possible, they have to make peace with the What you fact have. that this is not healthy living. ఇప్పుడు ఎలా ఉందంటే 4 మొక్కలు బాల్కనీలో పెట్టుకుని మేము చాలా Green thumb. అది ఇది చేసేస్తున్నారు. అది కాదండి బాబు. ఎయిర్ ఇప్పుడు ఈ చెట్టు ఉంది. ఈ చెట్టుకి అంత మాస్ ఎక్కడి నుంచి వచ్చింది? From the surroundings, whatever it earned from. From where it earns? It actually started from the seed, but it gathered from everything around. It could be microbes, it is the environment, it's the all So compounding the factors. major mass comes from air, not from the soil, not from the water. It comes from air. Okay, because this plant is there. If you plant it in a Container. container, it grows, na? How much soil is there in that container? Very little. Very little. From where the tree developed that mass? Not from the soil. Yeah. And from water, in water what is there? H2O. And hydrogen cannot build the mass. Yeah. So from where it is coming? What The is carbon- there the in carbon comes from it. yeah, what is there in the air? Carbon dioxide. So O2, it is giving us back, it is separating the molecule, it is accumulating the carbon, it is giving off oxygen. That's how it is It's actually keeping it creeping. with itself. Yes. It's still So helping you. you know what is the importance of air. Can you get that kind? I mean, you have been to my place, so you know what kind of air it is. So that quality of air, how can you get in cities? Yeah. So okay, if you earned enough, you are secured enough financially, go back to your villages. We shouldn't always think about leading our life, we have to live our life also. And living is only possible in harmony with nature. Otherwise you will be leading your life throughout your life. Okay. So your statement, or if somebody really wanted to live in harmony, look back into your villages, Yes. right? Yes. Otherwise,
You Look should. back, no, you have to go and contribute to the soil. Hmm. Don't spoil there. Yes, Don't take back your shampoos. yes, yes. Yeah, that's very good. So, Aranini, your farm, Hmm? uh, is a sanctuary for a healthier, eco-sensitive living place, if I may sum it up in one statement. I wish a lot of people can make more Arannis, or go back to your village and then try to contribute it back. So at least a smaller percentage of people starts working this way, this world will be a much safer and happier world, right? I will interrupt you here. Like in all the conversations, everywhere you go, Hyderabad, any gathering, everybody will talk about organic, nature, healthy living, and all. But how many people are implementing that? Yeah, Why are you fooling yourself? yeah. What's the obstacle? Why people are only preaching and not doing? That's what they're so attached to all these things that they have a fear of leaving it, or they have a fear that we cannot survive if we are. I mean, like money became so important. You have 100 crores. Huh? I have 1 crore, you have Net 100 crores. net worth. Net worth, net People worth is started talking about net 1 worth. crore, your net worth is 100 crores. Do you eat gold? Roti kapada makan. You don't need any of this net worth Hmm. to have it, right? Hmm. Basics. Hmm. And basics are free almost today. And how much you will utilize when you are alive? And is there any way to take it with you? No. So why are you just targeting money? Why are you not using that money to live healthy and live a life where you can stop earning more and use what you have? So mostly in cities, what is happening? You are earning, you are paying for your medical insurance, and because you are leading a very stressful life, you are ending up in some or other problem, and you are spending all your money in hospitals. Yeah. This is the It's a unnecessary loop. hmm, You are actually living for earning, earning for living, hmm, and that loop is unending, hmm, and you just die. hmm, Unfortunately, you die in a hospital, yes, which is not intended for anybody. yes. Yeah. Like childbirth is a sickness, pregnancy is a sickness, delivery is a sickness, then again everything is a sickness these days. Death itself is sickness. I don't know why. All are the natural processes. Like people, ladies who are middle age, they are talking too much about menopause. Menopause, it is not a disease, it is transition. You have to bear with it. Your body is taking time to adapt to those changes. You have to give that time. No, I have to be slim like this, I have to attend a party, my stomach shouldn't be bloated, it should be like this, flat and all. Why you are torturing yourself? Who is giving you an award? This so-called chiseled body, I don't know why people are so obsessed with that, right? So, and in that, I mean, chiseled body is actually torturing your body. You can be fit, lean, jumping, active, all good. You don't have to have a chiseled body. Nowadays, so many people are taking Ozempic or something, Monjaro. Monjaro and Ozempic. Shall I take? Take if you want. Why are you asking me? That's quite controversial. We'll have one more discussion on this. No, Yeah. it is not only about how you look. How you function is more important. Yeah. Why should I starve myself? Okay, I see this chiku fruit here. I can pluck it and eat. I want no. My nutritionist said that you have to eat at 9 and then at 1. You cannot eat in between. I will not eat. No, no, no. I want freedom.
whenever I want to do something, if I am able to do that thing, that is success in my life. That's all. I'm sure you are, and you were also before. So I wish everybody gets inspired from this discussion, and and people do some things good to the society and nature together, right? So I wish more people can move into jungles and do their bit. I wish I move in very soon. We with are your already inspiration. seeing the changes in the climate and all. And if we keep abusing nature, we are going to get that only back. Yeah, it knows how to clean Yes, it up. yes. And nature will not have different judgments for different people. If you have 1,000 crores, it will not give you some other problem, and it will not give me some other problem because I don't have any money. It is justice is same for anyone. True, So true. it is better to be careful. Do you And think we can reverse this climate change if more people starts working on it? yeah, rainy season is coming. If every person is at least planting 10 trees this year, every person should take the charge. Not possible for one person to change. Everybody, everyone should do the plantation. And then, of course, when nature feels that okay, you realized and now you are coming back, it will nurture you. Good. Great. So nice talking to you. A lot of inspiration. Lot learned about you, what you were and what you are going to be. Right. It is absolutely my version. If you ask my mother or my children to tell about me, it will be a different version. I think we should always live in our version, right? Yes. We should not care for others' version. So let's always live in our version. Yeah. Because we are conscious, so we'll do what conscious is driving us to do, right? So I wish we'll have more talks like this, and we'll No, explore I a lot really more. want conversion anmata. Not into a religion or something, but I want to convert people from this. The material to the nature. Yes, yes. I really I'm want sure. everybody to take care of nature. Let's do more for Yes, that. sure. Thank you.